కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే రెడ్డిమోడి యావన్నకే రెడ్డిమోడి యావన్నకే కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల గూడాల అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగడం జరిగింది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేయాలన్నదే నా లక్ష్యం. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ముందుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే రెడ్డిమోడి యావన్నకే. గ్రామంలో అనేక కాలనీల్లో మురుగు కాలువల నిర్మాణం సరిగ్గా లేదు. అంతటా కూడా మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు అంతటా సీసీ రోడ్లు కూడా వేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామంలో ప్రతి ఒక్కరికి తాగునీరు అందించేందుకు అంతటా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మీరు స్వచ్ఛమైన శుద్ధి చేసిన వాటర్ అందరికీ అందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళా సంఘాలకు నూతన భవనాలు నిర్మిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు యువజన సంఘాలకు కూడా భవనాలు నిర్మించి యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేందుకు వారికి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మహిళా మనులందరూ కూడా పంట పొలాలకు వెళ్ళి కూలి చేసే కానీ ఇల్లు గడవని అనేక కుటుంబాలు ఉన్నాయి. అది వాళ్ళందరికీ స్వయం ఉపాధి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు గ్రామంలో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి అందరూ కూడా చదువుకున్న మహిళలందరూ కూడా యువతులందరూ కూడా ఉపాధి పొందేందుకు కుటీర పరిశ్రమ ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అదేవిధంగా పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ ఆమోదంతో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించడం, ఇల్లు లేని వారందరికీ కూడా ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. పాఠశాల అభివృద్ధికి ప్రత్యేకమైన కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. విద్యతోనే అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముఖ్యంగా నేను సర్పంచ్గా మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించిన తర్వాత మీ అందరి సమస్యలు తీర్చడంతో పాటు ముఖ్యంగా విద్య వైద్యంపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తాను. విద్యాభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలను చేపడతాను. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాను. అదేవిధంగా స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేసి అందరికీ విద్యను ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలని చెప్పేసి కోరడంతో అది కూడా చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనేక మంది పేదలు షుగర్ బీపీతో బాధపడుతున్న వారు ప్రతి నెల మందుల కోసం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇప్పించడం జరుగుతుంది. నా సొంత ఖర్చులతో వాళ్ళందరికీ కూడా వైద్యం అందించడంతో పాటు మందులు కూడా ఇప్పిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన గ్రామ పంచాయతీ పక్కనే శివాలయానికి సంబంధించిన గుండం ఉంది. ఆ గుండాన్ని
అభివృద్ధి చేసి ఒక పర్యాటకంగా తీర్చిదిద్దుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దాని చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన చొరవ తీసుకొని అన్ని దేవాలయాలు పునర్నిర్మాణం చేసి ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వికలాంగులకు సంబంధించి ట్రైసైకిళ్ళు సొంతంగా ఇప్పించి వారి అభివృద్ధికి కృషి చేస్తాను. అదేవిధంగా చాలామంది పెన్షన్లు రాని వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఇప్పించేలా కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. 325 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇప్పటి వరకు 56 మందికి ఇండ్లు ఇప్పించడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇండ్లు వచ్చేలా కృషి చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకునేలా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత 25 సంవత్సరాలకు పైగా ప్రజాసేవలో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మహిళా సంఘాల ఏర్పాటుతో పాటు వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెందేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మహిళా అభివృద్ధితో పాటు యువకులు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో ముందుండే నేను భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి ఈ సేవా కార్యక్రమాలు అందేలా చూస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. యువత కోసం క్రీడా మైదానం ఏర్పాటు చేసి అన్ని గేమ్స్ అక్కడ ఆడేలా ఏర్పాటు చేస్తానని చెప్పి అది కూడా నా సొంత ఖర్చులతో క్రీడా మైదానం క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా అన్ని గేమ్లు అట్లా ఆడే విధంగా కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాను. నాదంతా ఒకటే, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనే నినాదంతో ముందుకు సాగడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అందరినీ కలుపుకొని అందరితో కలిసిమెలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాను.